నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ పౌరసత్వాన్ని నకిలీ చేసిన వేల మందిని పట్టుకుంటూ ఉన్నారు. అలాగే ఒక సౌదీ పౌరుడు మనం చూసుకుంటే కువైట్ లో ఒక కువైటీ కుమారుడైతే తప్పిపోవడం జరిగింది. అలాగే అతను వెతుకులాటైతే ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచి అయితే అతను తప్పిపోయాడు. అప్పటి నుంచి మనం చూసుకుంటే చాలా సంవత్సరాలుగా అతనైతే వెతుకులాటనైతే కొనసాగిస్తూ ఉన్నాడు. దీంతో సౌదీలో ఉన్న ఒక వ్యక్తి మనం చూసుకుంటే తప్పిపోయిన మీ కొడుకుని నేనే అని చెప్పేసి వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం ఏమిటి పూర్తి వివరాలు తెలుసుకొని సినిమాల్లో మనకి ఇలా జరుగుతూ ఉంటుంది కదా, ఇలా అయితే కొడుకుగా వాళ్ళ యొక్క ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ పౌరసత్వాన్ని నకిలీ చేసినందుకు సౌదీ పౌరుడికి కువైట్ కోర్ట్ ఆఫ్ కాజేషన్ 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. న్యాయ మంత్రిత్వ శాఖలో కరెస్పాండెంట్ గా ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యక్తి 1995లో తన యొక్క కుమారుడు తప్పిపోయాడని చెప్పేసి దీంతో కుమారుడు వలె నటించి దోషిగా అయితే ఆ యొక్క వ్యక్తి తేలడం జరిగింది. న్యాయ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నాడో నా యొక్క కుమారుడు తప్పిపోయాడని చెప్పేసి అప్పుడు అతను కేసు పెట్టి మొత్తం అయితే గాలిస్తూ ఉన్నాడు. దాన్ని అదునుగా తీసుకుని ఆ యొక్క సౌదీ వ్యక్తి మనం చూసుకుంటే నేనే నీ యొక్క కుమారుడు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. చట్ట విరుద్ధంగా అతను మనం చూసుకుంటే దాదాపు 4,98,000 కువైటీ దినార్లను ప్రయోజనాలుగా పొందాడు. అందులో 62,000 దినార్లు జీతాలుగా అందుకున్నాడు. అలాగే క్రెడిట్ బ్యాంకు నుంచి 5,750 దినార్లు, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నుంచి 20,000 దినార్లు, హౌసింగ్ కేర్ నుంచి 17,000 దినార్లు, అలాగే కోర్టు మోసపూరితంగా సంపాదించిన మొత్తానికి సమానమైన జరిమానాను కూడా విధించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.